హాయ్ అండి. నేను మీ ఉమా చలపతి. మనందరి కోసము కిచెన్ టిప్స్ అయితే తీసుకొచ్చాను నేను. మనము ఉల్లిపాయలు కట్ చేస్తుంటాం కదా! చూడండి ఇట్లా కట్ చేసేస్తా ఉంటాం. పొట్టంతా పీకేసి చేతిలో అంతా కట్ చేస్తా ఉంటే మనకి ఇది స్మెల్ అనేది వచ్చేస్తా ఉంటుంది మనకి. చేతులంతా స్మెల్ వచ్చేస్తా ఉంటాయి. మనము సబ్బేసి కడుక్కున్నా లేదంటే డెటాల్ ఏసి కడుక్కున్నా కూడా స్మెల్ అనేది పోదు. ఈ ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు టీ పొడి తీసుకొనేసి ఇట్లా నీట్‌గా అంతా తిక్కేసి నీట్‌గా కడిగేస్తే స్మెల్ రాకుండా బాగా నీట్‌గా ఉంటుంది. చేతులు కూడా బాగా క్లీన్ అయిపోతాయి. సెకండ్ టిప్ ఇది. మనము చలికాలం కదా ఎక్కువ స్కిన్ అంతా డ్రై అయిపోతూ ఉంటుంది. ఎంత వ్యాస్లైన్ పెట్టుకున్నా కూడా డ్రై అవుతుంది. కొంతమందికి వ్యాస్లైన్లు కూడా పట్టలేదు. అట్లాంటప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి, నీళ్ళు తీసుకొనేసి ఒక గిన్నెలోకి దాంట్లోకి కొబ్బరి నూనె కొద్దిగా వేసేసుకునాలా. వేసేసుకొనేసి మనము ఇట్లా స్నానం అయిన తర్వాత ఇదైతే ఇట్లా పెట్టేసుకుంటే మనము చూడండి బాగా క్లీన్గా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. మనకి అంత స్కిన్ అనేది బాగా మెరుస్తూ ఉంటుంది, షైనింగ్ వస్తుంది. చూడండి ఇట్లా పెట్టేసుకునాలా. కాళ్ళు చేతులు అంత పేసుకు కూడా పెట్టుకోవచ్చు మనము, పగలకుండా ఉంటుంది. ఇంకా కారం పిండి ఇట్లా ఓపెన్ చేసి ఉంటాం పాకెట్లో. ఈ పాకెట్లో ఓపెన్ చేస్తే అంత గాలాడి గూడులు పట్టేసి పురుగు వచ్చేస్తూ ఉంటుంది. అట్లా కాకుండా ఇట్లా మడతేసేసి పిన్నులు ఉంటాయి కదా మనకి, చెంపి పిన్ అవి వేయచ్చు. ఇంకా ఆకుకూరలో తెస్తుంటాం కదా బయట నుంచి, అవి తీసుకొని వచ్చేసి మన ముత్తు నీళ్ళు అయితే కడుక్కూడదు. క్రిములు అంతా బ్యాక్టీరియా అంతా ఉంటాయి. ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొనేసి దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసేయాలా. సాల్ట్ వేసిన తర్వాత కొద్దిగా పసుపు వేయాలి. పసుపు వేసేసి రెండు మిక్స్ చేసి ఆకుకూరలు దాంట్లోకి వేసి కొద్దిసేపు అట్లా పెట్టేసేయాలి. బ్యాక్టీరియా ఉండేదంతా కూడా వెళ్ళిపోతుంది. ఇట్లా పెట్టేసేయాలి మనం. చూడండి నీట్గా ఇట్లా నీళ్ళలో వేసేసి కొద్దిసేపు నానబెట్టేస్తే పోతుంది అంతా. తర్వాత ఆ నీళ్ళలో నుంచి తీసేసుకొనేసి కూరలు అయితే వండుకొనొచ్చు మనము. చూసారు కదా, దీంట్లో ఉండే బ్యాక్టీరియా అంతా పోవాలంటే ఇట్లా చేయలేటు తీసుకొచ్చినా కూడా మనము. ఇంకా ఆయిల్ ప్యాకెట్ కట్ చేస్తాము, ఆయిల్ పోస్తుంటాము ఈ దీంట్లోకి. ఈ క్యాన్లోకి పోసేటప్పుడైతే చెల్లిపోతుంది. తొందరగా మనకు పోసే కావాలంటే ఇట్లా ఒక స్పూన్ పెట్టేసి దాంట్లో పోసేస్తే నీట్గా చెల్లకుండా అయితే నీట్గా పోసేసుకోవచ్చు. ఇంకా ఉల్లిపాయ కట్ చేస్తుంటాం చూడండి మనము. ఉల్లిపాయ కట్ చేస్తుంటే కండ్లో నీళ్ళు వచ్చేస్తుంటాయి ఎక్కువ, అందుకోసమే నీళ్ళు రాకూడదు అని చెప్పేసి చాకు పైన కొద్దిగా ఆయిల్ వేసేసుకున్నాలా. వంట నూనె వేసేసుకొనేసి ఇట్లా కట్ చేస్తే తొందరగా కట్ కూడా కట్ అయితే బాగా మనకి కండ్లో నీళ్ళు రాకుండా అయితే ఎన్ని ఉల్లిపాయల కోసం కూడా మీరు కూడా ట్రై చేయండి ఇట్లా. ఇంకా కొబ్బరి నూనె మనము ఇంట్లో చలికాలము కొబ్బరి నూనె గడ్డ కట్టేసి ఉంటుంది. ఇట్లా తీసుకుంటా ఉంటే రానే వచ్చలేదు. ఇది చూడండి బాగా గట్టిగా గడ్డైపోయి ఉంటుంది. అందుకోసము మనము ఇది గడ్డ కరిగించాలంటే పొద్దున్నే ఎక్కడైనా డ్యూటీలకు పోవాలంటే, బయట పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే గడ్డ కరిగించాలంటే డైరెక్ట్ మనము స్టవ్ పైన పెట్టకూడదు. కొన్ని వేడి నీళ్ళు కొద్దిగా నీళ్ళు వేడి చేసుకొనేసేసి దాంట్లోకి మనము పక్కన దింపేసుకోవాలి. ఎక్కువ కాల్చకూడదు నీళ్ళు. దాంట్లోకి వేసేసేయాలి. డబ్బా వేసేసి లోపలంతా కరిగిపోతుంది, బాగా నీట్గా అయిపోతుంది. ఎక్కువ నీళ్ళు కాల్చుకోకుండా లైట్గా కాల్చుకొనేసి దాంట్లో వేసేసి కొద్దిసేపు వదిలేస్తే అంత కరిగిపోతుంది కొబ్బరి నూనె అంతా. అప్పుడు తీసుకొనేసి మనమైతే యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఇంతసేపు గట్టిగా గడ్డైపోయింది. ఇప్పుడైతే నీళ్ళకి వేసే తలకైనా అంత బాగా మామూలుగా నార్మల్గా అయిపోయింది ఆయిల్. చూస్తారు కదా, ఇట్లయితే చేయొచ్చు మనము. చలికాలము ఇట్లా గడ్డి కట్టుకోకుండా ఇట్లా నీట్గా ఎప్పుడు కావాలప్పుడు ఇట్లా చేసేసుకోవచ్చు మనము. ఇక తర్వాత టిప్ వచ్చేసి చూడండి, మనము ఇట్లా కర్జికాయలు అట్లా చేస్తుంటాం కదా, ఒక్కొక్కరే చేస్తుంటాము, లేట్ అయిపోతూ ఉంటుంది అవి. మనం ఇట్లా అంతా చేసుకొనేసి ఒక్కరే తేలేసే తలకంతా పగిలిపోతుంట. అట్లా పగిలిపోకూడదు అంటే కొద్దిగా నీళ్ళు తీసుకొనేసి సైడ్లో ఇట్లా మూసేసేయాలి. నీళ్ళు అనేస్తే ఎన్ని లాస్ట్ దక్కకుండా ఉన్నా కూడా ఒక్కటి కూడా పగిలిపోదు. ఇట్లా చేసేటప్పుడు మనము శనగిత్తనాలు అవన్నీ వేసి చేస్తుంటాం కదా, అప్పుడైతే పగిలిపోకుండా అయితే ఈ టిప్పును ఫాలో అవ్వచ్చు మనము. నీళ్ళు తీసుకొని సైడ్లంటి ఇట్లా అవి పిండి వేసిన తర్వాత, పప్పుల పిండి వేస్తాం కదా, వేసిన తర్వాత నీళ్ళతో ఇట్లా అంతా బాగా దానికి తడిపితే సైడ్లంటిని మూసేస్తే తర్వాత ఇవి పగలవు. చూడండి లాస్ట్ దాకా కూడా వేస్తాను. నూనె కూడా కొద్దిగా కూడా పగిలినలేదు, నూనె కూడా గలీజ్ అయ్యలేదు. ఇట్లా ట్రై చేయండి మీరు కూడా అంతే. లేదంటే అన్నీ పగిలిపోతూ ఉంటాయి. మనం లేట్గా చేసే కొద్దీ అన్నీ చీలిపోయేసి నూనె అంతా గలీజ్ అయిపోతూ ఉంటుంది. అట్లా కాకూడదంటే ఇట్లా ట్రై చేయాలి మనము. ఇంకా ఇది వచ్చేసి చూడండి పాలకాకు పెట్టినది బాగా అంతా మాడిపోయింది. ఇవి ట్యాబ్లెట్ అయిపోయినట్టు ఉంటాయి కదా, ఇవి తీసుకొనేసేసి దీంతో అయితే ఇది బాగా స్ట్రాంగ్గా ఉంటుంది. దీంతో అయితే మనం క్లీన్ చేయొచ్చు. చూసారు కదా ఎంత బాగా వచ్చేస్తుంది, అంతా బాగా మాడిపోయింది గిన్నెంత పాల గిన్నెది. ఇది పడేయకోకుండా తర్వాత కడుక్కొనేసి ఎట్లా పెట్టేయచ్చు. మనము ముద్ద చేసింటాం కదా రాగి సంగటి, దాన్ని కూడా ఇట్లంతా గీక్కొచ్చు. దీంతో ట్యాబ్లెట్లు అయిపోయినట్టు లేబర్లు ఉంటాయి కదా, అది ఇది అయిపోయినట్టు మనం అట్లే పెట్టేసుకొని ఇట్లా దానికైతే యూజ్ చేయొచ్చు. లేదంటే సౌండ్ వస్తూ ఉంటుంది. స్టీల్ కబ్బర్తో అయితే క్రిములు బ్యాక్టీరియా అంతా ఉంటుంది. ఇదైతే దీంట్లో ఏముండదు కదా, నీట్గా కడిగేసి పక్కన పెట్టేసుకోవచ్చు. తర్వాత మనం స్క్రబ్బర్ తీసుకొనేసి కొద్దిగా సోప్ లిక్విడ్ తీసుకొనేసి ఇట్లా కడిగేసుకుంటే చూడండి ఎంత నీట్గా కొత్తగా అయిపోతుందో. కొద్దిగా కూడా నల్లగానే ఉండలేదు, మాడిండేది. చూడండి బాగా అయిపోయింది. ఇట్లా చేయొచ్చు మనమైతే. ఇంకా ఫోన్ చూడాలంటే మనము కిచెన్లో పెట్టుకొని ఫోన్ చూస్తుంటాం. కొంతమంది సీరియళ్ళు, సినిమాలు ఇట్లంతా చూస్తుంటాం కదా ప్రోగ్రాంలో అట్లంతానా. ఇవి ఫోన్ పెట్టుకోవాలంటే జారిపోతూ ఉంటుంది. బట్టలకేసి క్లిబ్బులు తీసుకొనేసి పైన 2 కింద 2 ఇట్లా వేసేసుకొనేసి ఇట్లా మనం ఛానల్ కూడా చేంజ్ చేసుకొనొచ్చు, చూడొచ్చు. ఎక్కడ కావాలంటే అక్కడ దీన్ని ఇట్లా జరుపుకొనొచ్చు. ఇట్లా అయితే ట్రై చేయండి మీరు కూడా అంతే. మంచి యూస్ఫుల్ టిప్స్ ఇది.
లేదంటే నీళ్ళు ఉంటాయి, నీళ్ళు పడిపోతూ ఉంటాయి. ఇంకా నేను చూడండి ఈ పూలు తీసుకుంటాము, పండగ రేపు మన్నాడు అనగా పూలు తెచ్చుకుంటాం, రేట్లు ఎక్కువైతా అని చెప్పేసి అవి అట్లా పెట్టేసి అంత తేమకి మెత్తగా అయిపోతాయి, అంత కుళ్ళిపోతూ ఉంటాయి. అట్లా కాకూడదంటే చూడండి ఒక బాక్స్ తీసుకొనాల మనము. బాక్స్ తీసుకొనేసి దానికి అడుగునికి న్యూస్ పేపర్ కట్ చేసుకొని వేసేయాలి. ఇట్లా వేసి తర్వాత పూలు పెట్టేసేయాల. పూలు పెట్టేస్తే మనము వారం రోజులైనా కూడా 10 రోజులైనా కూడా పూలు ఏం కాకుండా ఉంటాయి. పూలు పెట్టేసి ఇడిసి తర్వాత మనము న్యూస్ పేపర్ ఉంటాయి కదా, అవే చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొనేసి దాని లోపలికి వేసేసేయాలి. పూల లోపలికి వేసేసుకొనేసి కొద్దిగా బియ్యం తీసుకోనాల మనము. ఇప్పుడు ఈ పేపర్లన్నీ నీట్గా లోపలికి వేసేలా పెద్ద బాక్స్ అయితే తీసుకొని వేసే బాగుంటుంది. బియ్యం తీసుకొనేసి ఆ పూల మధ్యలోకి అంతా ఇట్లా జల్లేసి తడి అనేది పీల్చుకుంటుంది, పూలు కుళ్ళిపోకుండా ఉంటాయి. ఎన్ని రోజులైనా కూడా 10-15 రోజులైనా కూడా బాగుంటాయి, నిలువ ఉంటాయి మనకి, పండుగ దూరం ఉండ కూడా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అట్లా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా లైక్ చేయండి. మనము వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తూ ఉంటాం చూడండి, ఇది మనకి బ్లౌజులు ఉంటాయి కదా, జాకెట్లు, వీటికి ఉక్సులు ఉంటాయి, వీటికంతా వేరే బట్టలకంతా తగులుకొనేసి వీటికంతా చినిగిపోతూ ఉంటాయి అంతనా. అట్లా కాకుండా మనము వీటికంతా ఉక్స్ ఇట్లా వేసేసి క్లోజ్ చేసేసి వాషింగ్ మిషన్లోకి వేసేస్తే అవి ఏం కాకుండా ఉంటాయి, వేరే బట్టలకు తగులుకోకుండా ఉంటాయి. తర్వాత మనం ఇట్లా ఆన్ చేసేయచ్చు. చూడండి కుక్కర్లో అన్నం అయితే చేస్తుంటాం కదా, మనము అన్నం పెట్టేసేసి చేస్తుంటాం, ఇదంతా అన్నం మెత్తుకొని వేస్తూ ఉంటుంది, అడగంటుతూ ఉంటుంది. అట్లా కాకూడదంటే నూనె తీసుకొనేసి కొద్దిగా ఆయిల్ దీనికి అంతా ముందునే ఇట్లంతా పెట్టేసేయాల. నూనె పెట్టిన తర్వాత అంతా నీట్గా పెట్టేసేయాల. ఇదంతా చూడండి ఆయిల్ బాగా రుద్దేస్తే దీనికంతా. తర్వాత బియ్యం కడిగేసి దీంట్లోకి వేసేసేయాల. ఒక్క మెతుకు కూడా మెత్తుకోకుండా ఇట్లా బాగా నీట్గా వచ్చేస్తుంది అన్నము. నీళ్ళు అన్నీ పోసేసి మనము కుక్కర్ మూత పెట్టేసేయాల. కొద్దిగా కూడా మెత్తుకోదు, అడగంటే లేదు. ఇట్లా నూనె పూసి మనం పెట్టేస్తే అన్నం చేస్తే చూడండి అన్నం అయితే అయిపోయింది కదా. వేరే గిన్నెలోకి అయితే ఇట్లా మనం వేసేసుకోవాలి, దాంట్లోనే వదిలేయకూడదు. చూడండి దీంట్లో ఒక మెతుకు కూడా ఉండలేదు, నీట్గా ఉంది. అట్లా ట్రై చేయండి మీరు కూడాను. ఇంకా పాలు కాగబెట్టింటాం కదా, పాలు మీగడ వస్తూ ఉంటుంది మనకి. చలికాలము బాగా స్కిన్ అంతా మనకి బాగా గ్లో రావాలా, షైనింగ్ రావాలా, బాగుండాలంటే చూడండి ఇది పాలు మీగడ తీసుకొనేసి పాలు చల్లగైన తర్వాత పాలు మీగడ తీసేసుకోనాలా. దాంట్లోకి కొద్దిగా నేచురల్ పసుపు వేసుకోనాలా, కల్తీ పసుపు కాకుండా. ఇట్లా పసుపు వేసేసుకొనేసి దీన్ని అయితే బాగా మిక్స్ చేసేయాలా, బాగా క్రీమ్ లాగా రావాలా. బాగా రుద్దేస్తే ఇట్లా రెండును పసుపు మీగడ రెండు బాగా మిక్స్ చేసేస్తే, లేదంటే ఈ మీగడంతా రవ్వ అట్లా వస్తూ ఉంటుంది. అట్లా కాకుండా దీన్ని అయితే బాగా మిక్స్ చేస్తే క్రీమ్ లాగా వస్తుంది. డైలీ మనం ఫేస్ వాష్ చేసుకొనేసేసి కొద్దిసేపు దీన్ని అయితే ఇట్లంతా పెట్టేసుకుంటే మనకి ఫేస్ అంతా బాగా గ్లో వచ్చేస్తుంది. స్కిన్ అంతా చూడండి బాగా షైనింగ్ వస్తుంది. మనకి ఏదైనా మచ్చలు ఉన్నా కూడా అంతా పోతుంది. కొంచెం డార్క్గా ఉన్నా కూడా బాగా లైట్ వచ్చేస్తుంది మనకి ఫేసు. ఇట్లయితే ట్రై చేయండి. రోజు ఇట్లా పెట్టేసుకొనాలా, ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని. చూడండి ఆ చెయ్యికి వేసుకున్నా, ఈ చెయ్యికి వేసుకోలేదు. ఆ చెయ్యి అయితే ఎంత గ్లో ఉంది చూస్తారు కదా. మనం లేదంటే పాలు కాంచుతుంటాం, రోజు ఇట్లా చేసుకోవచ్చు మనము ఫ్రెష్గా. ఇంకా మిరపకాయలు అయితే మనం చూడండి పొద్దున్నే టిఫిన్కైనా వంటకైనా కూరలకి అట్లా చేస్తూ ఉంటాము. తొటాలు ఒకసారి పీకేయాల, మిరపకాయలు ఒకసారి కట్ చేసుకోవాలి కదా. అట్లా కాకుండా చూడండి లేట్ కాకుండా ఇట్లా ఊరికే ఒక కత్తెర తీసుకొనేసేసి తొటాల సైడ్కి ఇట్లా ముందునే కట్ చేసుకొనేసి చేతులు మంటకుండా ఉంటాయి, లేటు కాకుండా ఉంటాయి. తొటాలు ఒక సైడ్కి వచ్చేస్తూ ఉంటాయి. ఇట్లా కట్ చేసుకొనేసి మనము ఒక డబ్బాలోకి వేసేసి పెట్టుకోనాలా. ఇట్లా అన్నీ అయిపోయిన తర్వాత డబ్బాలోకి వేసేసి ఒక్కసారి ఇట్లా కట్ చేసుకొని పెట్టుకొనేస్తే మనం తిరుగుబాట్లకైనా లేదంటే కూరలకైనా మనకి అప్పటికప్పుడైతే రెడీ అయిపోతాయి. చూడండి ఇట్లా పెట్టేసుకొనొచ్చు మనము. చూసారు కదా మంచి యూస్ఫుల్ టిప్స్ ఇది. తప్పకుండా లైక్ చేయండి, ఊరికే వీడియో చూసి ఊరికే అయిపోక